అక్రమ మద్యం కానీ, స్మగ్లింగ్లు కానీ, దౌర్జన్యాలు కానీ, కబ్జాలు కానీ, బెదిరించడాలు కానీ, బ్లాక్మెయిల్ చేయడాలు కానీ, ఇవి ఏమన్నా కనపడితే తస్మాత్ జాగ్రత్త చెప్తా ఉన్నాను. నేను పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చినాను. అలాగే పూర్తి స్థాయిలో ఆ నియోజకవర్గం మీద కంట్రోల్ పెట్టినాను. ఎక్కడ మీకందరికీ చెప్తా ఉన్నా, పత్రికా విలేకరులకందరికీ చెప్తా ఉన్నా, ప్రజలకందరికీ చెప్తా ఉన్నా. అందరూ నా నెంబర్ పెట్టుకోండి. ఎవడైనా సరే ఇట్లాంటి వ్యసనాల పట్ల ఉన్నా సరే, ఎవడన్నా గంజాయి ఎక్కడన్నా అమ్ముతున్నట్టు తెలిసినా, గంజాయి తాగుతున్నట్టు అనిపించినా, లేదా ఎవరికైనా సరే ఎటువంటి ఈ దురాలకు సంబంధించిన ఈ దుర్మార్గపు ఆలోచనలు ఎక్కడన్నా వచ్చినా, లేదా ఎవడన్నా బ్లాక్మెయిల్ చేస్తున్నా, బెదిరించినా, కబ్జా ఎవడైనా సరే నాకు తెలియజేయండి. స్పేర్ చేసే ప్రశ్న లేదు, వీళ్ళని వదిలిపెట్టే ప్రశ్న లేదు. ఇటువంటివి ఏవీ లేనటువంటి, ఇటువంటి వ్యసనాలు ఏవీ లేనటువంటి యువతను నేను కోరుకుంటా ఉన్నాను. ఇటువంటి వ్యసనాలు లేనటువంటి ఆదోని నేను కోరుకుంటా ఉన్నాను. ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఈ పార్టీ లేదు, ఆ పార్టీ లేదు, నా పార్టీ లేదు. నా పేరు చెప్పుకొని ఎవడన్నా సరే ఇట్లాంటి పనులు చేష్టలు చేస్తే కూడా, పారసారథి గారు చెప్పినారని ఇట్లాంటి మాటలు మాట్లాడినా, పారసారథి చెప్పినాడని ఎవడన్నా పంచాయతీలు చేసినా, పారసారథి చెబుతున్నాడు కదా అని ఎవడన్నా ప్యాకార్డు ఇచ్చినా, పారసారథి చెబుతున్నాడు కదా అని ఎవడన్నా మాట్లాడాడంటే వాడిని పట్టుకొని అదే తీసుకురండి, వాడి సంగతి నేను చూసుకుంటాను. సో నా పేరు చెప్పి ఎవడన్నా ఇట్లాంటి పనులకు పాల్పడిన, అక్రమాలకు పాల్పడినా, లేదా నా కళ్ళు కప్పి ఎవడన్నా అక్రమాలకు పాల్పడితే నా దృష్టికి తీసుకురావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కంట్రోల్లో పెట్టే బాధ్యత నాది. విద్యార్థులు మార్కులు తక్కువ వస్తే పక్కన ఎక్కువ తెచ్చినోడని బెదిరిస్తారు సార్. అలాంటి స్టూడెంట్కి మీరు ఎలాంటి ధైర్యం ఇచ్చారు? ఏమీ కాదు. ఇప్పుడు మార్కులు తక్కువ వస్తే ఏం జీవితం అయిందా? నా జీవితంలో నేను 3 సార్లు ఫెయిల్ అయినాను. ఏమైనా నేను 3 సార్లు ఫెయిల్ అయిన తర్వాత నేను డాక్టర్ కాలేదా? నేను ఇన్ని హాస్పిటల్లో పెట్టలేదా? ఈరోజు ఎమ్మెల్యే అవ్వలేదా? ఎవరికైతే ఫెయిల్యూర్ అని తెలియదో వాడి జీవితంలో బాగుపడలేడు అంటాను నేను. కేవలం అన్నీ సక్సెసే ఉంటుందా? ఎప్పటికీ జీవితం అంతా సక్సెస్ ఉండదు. ఫెయిల్యూర్ ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాల్సిందే. ఫెయిల్యూర్ అన్నది ఉంటే తప్ప వాడికి సక్సెస్ విలువ తెలియదు అంటా నేను. కాబట్టి అట్లనే నా ఉద్దేశం అందరినీ ఫెయిల్ అవ్వమని ఉద్దేశం కాదు. ఫెయిల్ అయిన వాడు ధైర్యంగా ఉండమని, ఫెయిల్ అయితే కొంపలంటుకు పోవని, ఫెయిల్ అయితే ఆల్టర్నేటివ్ లేదని ఆలోచన వద్దు. పక్క వాళ్ళని చూసి ఎప్పుడూ మోసపోవద్దు. పక్క వాళ్ళని చూసి అలాగా ఉండాలని ఎవరు అనుకోవద్దు. మీకున్న నైపుణ్యంతో, మీకున్నటువంటి క్రమశిక్షణతో, మీకున్నట్టు ఆలోచనతో ఎదగమని విద్యార్థులందరినీ కూడా నేను వేడుకుంటా ఉన్నాను.